కొద్దిగంత పసుపు, కొద్దిగంత జీరా పొడి, అలాగే జీలకర్ర మెంతి పొడి. మీరు తినగలిగే కారాన్ని బట్టి కారం వేసుకుని నేనైతే ఒక స్పూన్ వేసాను. పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకుని నేను మిరప్పొడి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే పిల్లలు అలాగే ధనియాల పొడి, అలాగే కొద్దిగంత గరం మసాలా, అలాగే ఇవన్నీ కలుపుకున్నాను. దీంట్లో బాగా ఉప్పు కారాలన్నీ పట్టేటట్లు. అలాగే దీనికి సరిపడంత ఉప్పు వేసుకుంటాను. కొద్దిగంత పాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బీరకాయ పాలకూర అండి, నచ్చితే ట్రై చేయండి. మీ దగ్గర ఎక్కువ పాలు ఉంటే ఎక్కువ వేసుకుని, నా దగ్గర కొద్దిగా ఉండే కాబట్టి కొద్దిగానే వేసుకున్నా. గుండె పాలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు. ట్రై చేయండి. అలాగే దీంట్లో కొద్దిగంత వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దగ్గర మొత్తం పాలు ఉంటే మొత్తం పాలు వేసుకున్న, నా దగ్గర కొద్దిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగానే వేసుకున్నా. దానికి సరిపడా వాటర్ వేసుకున్నా. మీరు పాలు మొత్తం వేసుకొని చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చకపోతే సగం పాలు సగం వాటర్ వేసుకోండి. ఉడికినాక చూపిస్తాను. కూర రెడీ నాకు చూపి. ఉడికిచ్చేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, 10 to 15 minutes. కూర రెడీ అయిపోయిందండి. మెత్తగా ఉడికింది. బీరకాయ మెత్తగా ఉడికిపోవాలండి. నచ్చితే ట్రై చేయండి, కామెంట్ పెట్టండి.